ట్రంప్ వార్నింగ్లు ఇండియాపై చక్కగా పనిచేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే రష్యా నుంచి ఇండియా చమురు దిగుమతి చేసుకోవటం మానేసింది. ఎందుకులే రిస్క్ అని సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇక ట్రంప్ హుకుం జారీ చేశాడు కాబట్టి త్వరలోనే వెనెజులా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మరి ట్రంప్ బెదిరింపులు ఇండియాపై కాస్త ఎక్కువగానే పనిచేశాయని చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన ఆయిల్ చైనాకు మరింత డిస్కౌంట్కు విక్రయించుకుంటోంది రష్యా. తాజాగా మారిన ఈక్వేషన్స్ గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఒకప్పుడు ఇండియా, రష్యా రెండు దేశాలు మంచి మిత్రులు. ఆపదలో ఇండియాకు అండదండగా ఉండేది రష్యా. మరి ఇటీవల కాలంలో ఇండియా రష్యాకు కాస్త దూరం జరిగింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును తగ్గించింది. దీనికి పలు రకాల కారణాలను చెప్పుకోవచ్చు. ఒకటి, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి ఇండియా ఆయిల్ను కొనుగోలు చేస్తున్నందున పుతిన్ మరింత రెచ్చిపోయి యుక్రెయిన్పై పగలనగా రాత్రనగా బాంబులు కురిపిస్తున్నాడు. యుక్రెయిన్లో పసిపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఇండియాపై మండిపడ్డాడు. లేదంటే ఇండియాపై టారిఫ్లు బాదుతానని హెచ్చరించాడు. దీంతో ఇండియా కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా వాణిజ్య కార్యదర్శులు న్యూఢిల్లీకొచ్చి ట్రేడ్ డీల్ కుదుర్చుకొని పోయారు. ఇది అంతకు ముందు నుంచే, అంటే డిసెంబర్ నుంచే ఇండియా రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని తగ్గించేసింది. ఇక ట్రంప్ గుడ్ బుక్స్ ఇండియా చోటు దక్కించుకుంది. ఇక ఇండియాపై ప్రశంసలు గుప్పించాడు ట్రంప్. మోదీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ కితాబిచ్చాడు. టారిఫ్ను తగ్గించాడు. అయితే ఇండియా ఇబ్బందులు ఇండియాకున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఏకంగా 50% టారిఫ్లు బాధేసరికి ఇండియాలో పలు రంగాలు కుదేలయ్యాయి. టెక్స్టైల్ రంగంపై లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాయి. అలాగే జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్వా రంగాలు దివాలా తీశాయి. దీంతో ట్రంప్ చెప్పినట్లు తల ఊపాల్సి వచ్చింది. ఇవన్నీ ఒకేటైతే ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే శరవేగంగా పరుగులు తీస్తున్న ఆర్థిక వ్యవస్థగా రికార్డు ఎక్కింది. మరి ఆ జోరు కొనసాగించాలంటే కొత్త కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ఉన్న మార్కెట్లను వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఇవన్నీ ఒకేటైతే ఇటీవల ఇండియా యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. రెండు దేశాల మధ్య $27 ట్రిలియన్ల వ్యాపారం జరిగే అవకాశాలున్నాయి. ఇక యుక్రెయిన్ యుద్ధం వల్ల యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఇక యూరోపియన్ మార్కెట్ దక్కించుకోవాలంటే ఇండియా రష్యాకు దూరం జరగడమే మేలని ఇండియా నిర్ణయానికి వచ్చింది. ఇక ఇండియా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని వాటిని పెట్రోలియం ప్రోడక్టులుగా తయారు చేసి యూరోప్ మార్కెట్లకు విక్రయించడం ఇండియాకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఇవన్నీ లెక్క వేసుకుని ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును తగ్గించేసింది. ఇక మరి రష్యా వద్ద మిగిలిన ఆయిల్ను చైనా మరింత డిస్కౌంట్కు విక్రయించుకుంటోంది. ఇక ఇండియాతో పోల్చుకుంటే చైనా భారీ మొత్తంలో రష్యా ఆయిల్ను దిగుమతి చేసుకుంటోంది. సముద్ర మార్గం ద్వారా రష్యా ఆయిల్ను రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు చూస్తే చైనా రష్యా నుంచి రోజుకు 2.1 మిలియన్ బ్యారెల్స్ తెప్పించుకుంటుంది. అంటే రోజుకు 21 లక్షల పీపాలను మాస్కో, బీజింగ్కు ఎగుమతి చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విషయానికి వస్తే రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించుకుంటే అదే సమయంలో చైనా మాత్రం ప్రతి నెల దిగుమతులు పెంచుకుంటూ పోతోంది. రష్యాపై అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఆంక్షలు విధించడంతో ఇక విధి లేక భారీ డిస్కౌంట్కు ఆయిల్ విక్రయించుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది జనవరిలో చైనా సముద్ర మార్గాన రోజుకు 1.7 మిలియన్ బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటే అదే గత ఏడాది డిసెంబర్లో 1.4 బ్యారెల్స్ రోజుకు దిగుమతి చేసుకుంది. ఈ లెక్కన చూస్తే ప్రతి నెల చమురు దిగుమతి పెరగడమే తప్ప తరగడం లేదు. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన చైనా రిఫైనరీలు ఎప్పుడో కానీ చమురు దిగుమతులపై కోత పెట్టవు. అది ధరలో ఏదైనా తేడా వస్తేనే, లేదంటే ప్రతిరోజు మాస్కో నుంచి చమురు దిగుమతి కావాల్సిందే. ఈ నెలలో అయితే రికార్డు స్థాయిలో 2.1 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుందని గ్లోబల్ ట్రేడ్ ఇంటెలిజెన్స్ ఫర్మ్ కెప్లర్ లీడ్ ఎనలిస్టు సుమిత్ రిటోలియా తెలిపారు. ఇక రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోలు తగ్గించడంతో రష్యా చైనాకు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం మొదలెత్తింది. ఇక మంచి బేరం అనుకుని చైనా రష్యా నుంచి విపరీతంగా ఆయిల్ కొనుగోలు చేసి పెట్టుకుంటుంది. సముద్ర మార్గాన రోజుకు 2.1 మిలియన్ బ్యారెల్స్ అయితే మరోపక్క రష్యా క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ ద్వారా చైనా రోజుకు 700 నుంచి 800 బ్యారెల్స్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం రష్యా సముద్ర జలాల్లో సుమారు 152 మిలియన్ బ్యారెల్స్ ఉంచింది. ఒకవేళ మరిన్ని ఆంక్షలు విధిస్తే ఎలాంటి జాప్యం జరగకుండా చమురు సరఫరా చేయాలనే ఆలోచనలో ఉందని చెబుతున్నారు రిటోలియా. ఇక నుండి క్రమంగా రష్యా నుంచి చమురు దిగుమతిని తగ్గించేసి బదులుగా మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి ఈ నెల ఫిబ్రవరి 24 వరకు ఇండియా సుమారు 1.16 మిలియన్ల బ్యారెల్స్ను రోజుకు దిగుమతి చేసుకుంది. 2022తో పోల్చుకుంటే గణనీయంగా తగ్గింది. యుక్రెయిన్పై రష్యా 2022 ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభించింది. అటు తర్వాత
అమెరికా, EU దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా ఇండియాతో సంప్రదింపులు జరిపి డిస్కౌంట్కు ఆయిల్ ఇస్తామని ఆఫర్ చేయడంతో ఇండియా అంగీకరించింది. ఇండియాపై అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అప్పుడు మోదీతో పాటు జైశంకర్లు తమ దేశ ప్రయోజనాలు ముఖ్యమని, ఎవరేమనుకున్నా తాము లెక్క చేయమని జైశంకర్ ప్రపంచంలోని పలు దేశాల్లో అక్కడి మీడియా నిలదీసినప్పుడు సమాచారం చెప్పేశారు. రష్యా నుంచి ఇండియా దిగుమతి తగ్గించడంతో మిడిల్ ఈస్ట్ దేశాలు లబ్ధి పొందుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అట్లాంటిక్ బేసిన్ సప్లయర్స్, ఉదాహరణకు బ్రెజిల్, కొలంబియాలు కూడా లబ్ధి పొందుతున్నాయి. ఏడాది తర్వాత ఈ నెలలో మిడిల్ ఈస్టర్న్ దేశాల నుంచి రోజు 3 మిలియన్ బ్యారెల్స్ చమురును ఇండియా దిగుమతి చేసుకుంది. ఈ నెలలో అత్యధికంగా సౌదీ అరేబియా రోజుకు 1.11 మిలియన్ బ్యారెల్స్ సరఫరా చేయగా, ఇరాన్ 0.94 మిలియన్, UAE 0.55 మిలియన్ బ్యారెల్స్ను సరఫరా చేశాయి. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ఇండియాకు కూడా కలిసొచ్చే అంశమే. దీర్ఘకాలంగా ఈ దేశాలతో కాంట్రాక్టులు కుదుర్చుకోవడంతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలతో సంబంధాలు కూడా ఉన్నాయి. అదే కాకుండా ఇండియాకు చెందిన రిఫైనరీలు కొనుగోళ్లలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నాయి. ఈసారి వెనిజువేలా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలనుకుంటున్నాయి. ఏప్రిల్ నుంచి ఇండియాకు వెనిజువేలా ఆయిల్ రావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వెనిజువేలా ఆయిల్ విషయానికి వస్తే బ్యారెల్పై $5 నుంచి $7 డిస్కౌంట్ ఇస్తే రష్యా ఆయిల్పై ఇండియా $8 నుంచి $10 డిస్కౌంట్ దక్కించుకుంటోంది. రష్యాతో పోల్చుకుంటే వెనిజువేలా ఆయిల్ డిస్కౌంట్ తక్కువగానే ఉన్నా వెనిజువేలా ఆయిల్ వైపే ఇండియా మొగ్గు చూపుతోంది. దీనికి కారణం అమెరికా ఆగ్రహానికి గురికాకుండా ఉండడమే అనేది మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఈ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రష్యా నుంచి అత్యధికంగా 4,34,000 పీపాల చమురును రోజుకు దిగుమతి చేసుకుంటుంది. అలాగే నయారా 3,82,000 పీపాలు, రిలయన్స్ ఇండస్ట్రీ 1,79,000 పీపాలు, భారత్ పెట్రోలియం 1,57,000 పీపాలను దిగుమతి చేసుకుంది. ఇక ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీ మాత్రం జనవరిలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయలేదు. 2 ఏళ్లలో మొదటిసారి రిలయన్స్ రష్యా నుంచి కొనుగోలు చేయలేదు. గత ఏడాదితో పోల్చుకుంటే చాలా తక్కువ ఆయిల్ దిగుమతి చేసుకుంది రిలయన్స్. రోస్ నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీపై అమెరికాతో పాటు EU దేశాలు ఆంక్షలు విధించిన ఇండియాలో రిటైల్ పెట్రోల్ పంపులను విస్తరించాలనే ఆలోచనలో ఉంది. ఇక రోస్ నెఫ్ట్ విషయానికొస్తే ఇండియా శరవేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ. అమెరికా, యూరప్లలో తన మార్కెట్ను విస్తరించలేదు కాబట్టి ఇండియాలోనే తమ ప్రోడక్ట్లను విక్రయించాలనే ఆలోచనలో ఉంది. మొత్తానికి ఇండియా మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం తగ్గించింది. ఈ ఆయిల్ అంతా మన పొరుగున ఉన్న చైనాకు వెళ్తోంది. ఇక చైనా రష్యాపై ఒత్తిడి పెంచి మరింత డిస్కౌంట్కు ఆయిల్ కొనుగోలు చేసి లబ్ధి పొందుతోంది. ఇండియా మాత్రం రష్యా డిస్కౌంట్ ఆయిల్ పోగొట్టుకుని నష్టపోతోంది. మొత్తానికి ట్రంప్ బెదిరింపులు బాగానే పనిచేశాయని చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు.